వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పేపర్ లీక్ వ్యవహారంపై విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం నడిచింది. ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాతే చర్చ ప్రారంభించాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అప్పటి వరకు నిరసనలు ఆగవని స్పష్టం చేసింది. దీంతో సభా వ్యవహారాలు ముందుకు సాగలేదు. నీట్ పేపర్ లీక్ సంబంధించి అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రకటించారు. ఏ విషయం నుంచి కేంద్రం పారిపోవడం లేదన్నారు. పార్లమెంటు నిబంధనల ప్రకారమే చర్చ నిర్వహించాలని, అందుకోసం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి తేదీ, సమయం, నిబంధనలను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. माननीय स्पीकर महोदय आपके साथ से अब सुनिए ना, आपने बात कहा है तो सुनिए ना। सरकार नीट पेपर लीक का चर्चा के लिए पूरी तरह से तैयार है. ప్రభుత్వ ప్రకటన అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. చర్చకు సంబంధించిన డేట్, టైంను నిర్ణయించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత స్పీకర్ ప్రకటన చేయాలని కిరణ్ రిజిజును కోరగా కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ జోక్యం చేసుకుని నీట్ లీక్ కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్ ను మరోసారి వినిపించారు. The way in which the government of India brutally deal with the students who are agitating against Dharmendra Pradhan. Sir, one point. मेरा point है sir. Sir, हमारा डिमांड very clear है. Education minister should be resigned. Then one more. आप चर्चा में if you accept adjournment motion पर चर्चा करो sir. పేపర్ లీక్ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యన్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమ్మాయిల దుస్తులు చింపేశారని ఆరోపించారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం పైన అఖిలేష్ ఫైర్ అయ్యారు. छात्रों की नहीं सुनी जाएगी तो सड़कों पे आएंगे और जो सरकार ने व्यवहार किया है, इस्तीफा तो क्या है, इस्तीफा तो जब चाहेंगे तब मंत्री ले लेंगे, सदन के बाद ले लेंगे. लेकिन सवाल ये जो छात्रों के साथ व्यवहार हुआ है, उनके हाथ तोड़े, सर तोड़ा, उनके कपड़े फाड़े, क्या बेटियों के कपड़े फाड़ेंगे आप? పేపర్ లీక్స్ పై పార్లమెంటు వెలుపల విపక్షాలు ఆందోళన చేపట్టాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా సహా కాంగ్రెస్ ఎంపీలంతా నల్ల దుస్తుల్లో పార్లమెంటు ముఖద్వారం వద్ద నిరసన తెలిపారు. అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల నిరసనలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ప్రధానమంత్రి నివాసం ఎదుట నిరసన చేపట్టడం ద్వారా రాహుల్ గాంధీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. దేశ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ కుమ్మక్కైందని విమర్శిస్తూ రాహుల్ గాంధీ రాజకీయాలను దిశానిర్దేశం లేని బాధితారహిత చర్యలుగా అభివర్ణించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.